మనిషి జీవితంలో రెండు అతని ప్రమేయంతో సంబంధం లేనివి ఉంటాయి. అందులో ఒకటి జననం, రెండవది మరణం. జననం కూడా నరకమే, కానీ అది తెలీదు. మరణం తెలిసే నరకం. కాబట్టి దాని బెంగ మనిషికి ఎక్కువగా ఉంటుంది. ఆ ఆందోళన అన్నది బాల్యంలో అస్సలుండదు. పడుచు ప్రాయంలో అసలు ఊసేరాదు. నడి వయసులో ఎన్నో బాధ్యతలు బరువుల మధ్యన మెదడు నలిగిపోతూ ఈ తరహా ఆలోచనలకు చోటే ఇవ్వదు. మరి ఎప్పుడూ అంటే ఈ భౌతికపరమైన లోకంలో అన్ని బాధ్యతలను నెరవేర్చిన తరువాత తాపీగా పడక కుర్చీకి పరిమితం అయ్యాక అప్పుడు ఇబ్బడి ముబ్బడిగా చావుని గురించిన ఆలోచనలు తరుముకు వస్తూ ఉంటాయి. తమ వయసు వారు, వరస వారు, తమకు దగ్గర అనుకున్నవారు, జీవిత భాగస్వాములు, తోబుట్టువులు, స్నేహితులు, సన్నిహితులు ఇలా ఒక్కొక్కరుగా మృత్యువు కఠిన పాశానికి చిక్కి మెల్లగా అదృశ్యమవుతున్న వేళ మిగిలిన వారికి అది మరింతగా భయపెట్టే ఆలోచనలను మెదడులో తట్టి లేపుతుంది. ఈ వయసులో వృద్ధులుగా పెద్దలుగా ఇంట్లో మిగిలిపోతూ ఉంటారు. తమ తరానికి ఆ కుటుంబంలోనే మిగిలిన తరానికి మధ్య అతిపెద్ద అంతరం ఏర్పడుతుంది. ఎవరితో తమ భావాలను పంచుకోలేరు. వేవ్ లెంత్ అన్నది అస్సలు కుదరదు. ఇక ఏం మాట్లాడినా పాతకాలం గొడవగా చాదస్తపు నసగా ఉంటుంది. కొన్నాళ్లకు ఆ నోరు అలా అప్రకటిత నిషేధంగా మూసుకుపోతుంది. దీంతో నెమ్మదిగా భౌతిక ప్రపంచంతో లింక్ తెగిపోతుంది. శారీరకంగా అలసిపోతారు. కాలు కదలదు. కంటి చూపు మందగిస్తుంది. మాట తడబడుతుంది. మెదడు మాత్రం చురుగ్గానే పనిచేస్తుంది. అదే అతిపెద్ద శాపం కూడా అవుతుంది. ఆ సమయంలో తమ బ్యాచ్ వారు ఎవరైనా మరణించారు అన్న వార్త వారి మెదడుకు చేరితే మాత్రం ఇక అక్కడి నుంచి ప్రతి సెకను నరకమే అవుతుంది. వారి జ్ఞాపకాలే పట్టి పీడిస్తాయి. వారు మంచాలు పట్టి ఎంతగా తీసుకుని ఎంతో వేదన రోదన అనుభవించి మరణించారు అన్న ఆలోచనలు ఈ వృద్ధ మెదళ్లను ఒక్కలా ఉండనివ్వవు. రేపు తమ గతేమిటి, తమకు ఎలాంటి మరణం సంభవిస్తుంది అన్నదే వారికి నిరంతరం చింతగా మారుతూ ఉంటుంది. నిజానికి ఉరి శిక్షను పెద్ద శిక్ష అని అంతా అనుకుంటారు, కానీ దానికి ఒక డెడ్ లైన్ ఉంటుంది. ఈలోగానే సదరు శిక్షార్హుడు మెదడు పెట్టే టార్చర్తో పోరాడుతూ ఉంటాడు. కానీ కాలం తెలియని ముగింపు లేని గందరగోళంలో వృద్ధులు సతమతమవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో తమ వారు అనుకునే వారే దూరం పెట్టడం, విమర్శలు, తిట్లు, శాపనార్థాలు వారిని మానసికంగా మరింతగా కృంగదీస్తాయి. ఈ సమయంలో తలెత్తే వృద్ధాప్య సమస్యలు కూడా వారిని ఇంకా పాతాళం అంచులను చూపించేలా చేస్తాయి. దీనికంటే మరణమే మేలు కదా అని వారు అనుకోని క్షణం ఉండదు. కానీ మృత్యువు కూడా ఊరికే రాదు కదా, దానికి ఒక లెక్కుంది కదా. ఈ దేశం నిండా వయోవృద్ధులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. భారతదేశంలో సీనియర్ సిటిజన్ జనాభా అత్యంత వేగంగా పెరుగుతుంది. 2050 నాటికి వీరి సంఖ్య 347 మిలియన్లకు, అంటే మొత్తం జనాభాలో 5వ వంతుకి చేరుకుంటుంది అని అంచనా వేస్తూ ఉన్నారు. అంటే అప్పటికి భారత్ జనాభా 160 కోట్లుంటే వీరు అందులో 40 కోట్ల దాకా ఉండొచ్చు అని అంటూ ఉన్నారు. ఇందులో అధికంగా మహిళా వృద్ధుల జనాభా కనిపిస్తుంది. సాధారణ జనాభా కంటే వేగంగా వృద్ధుల పెరుగుదల కూడా ఒక కీలక అంశంగా ఉంది. వీరిని గౌరవంగా చూడాలని ప్రభుత్వాలు కోరుతూ ఉన్నాయి. వీరిని ఆదరించి హక్కున చేర్చుకోవాలని, అండగా తాము ఉన్నామని ఒక భరోసా ఇస్తే వారి చివరి రోజులు ఎంతో కొంత మెరుగ్గా సాగుతాయని సామాజికవేత్తలు సైతం సూచిస్తూ ఉన్నారు. అయితే అత్యధిక శాతం వృద్ధులు మాత్రం దేశంలో వివక్షకు గురవుతూ ఉన్నారు. వారిది క్షణ క్షణ నరకం అన్నట్లుగా పరిస్థితి ఉండడం అతిపెద్ద విషాదం.